హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి 2023. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి అయితే చికెన్ కర్రీ. ఈరోజు చికెన్ కర్రీ అయితే కొంచెం స్పెషల్గా చేస్తున్నాను. అదేంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. పదండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేనైతే ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని వాటర్తో నీట్గా కడిగైతే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ అయితే మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ చికెన్లో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పుడే ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసాక చివరగా పెరుగు కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే వేసాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. పెరుగు వేసాక ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసాను. అలాగే ఇందులో లాస్ట్గా నిమ్మరసం కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ నిమ్మకాయనైతే తీసుకున్నాను. ఇది రసం బాగుంది కాబట్టి హాఫ్ తీసుకున్నాను. మీరు 1 కూడా తీసుకోవచ్చు. ఈ నిమ్మకాయలో ఉన్న గింజలు అయితే తీసేయాలి. ఇప్పుడు ఈ చికెన్లో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా, ఇవన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలానే చికెన్ ముక్కలకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాక చివరగా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి మరోసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ చికెన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజులో ఉన్న 2 ఆనియన్స్ని తీసుకొని వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని అయితే మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ని అయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ నల్లగా కూడా చేయకూడదు, అవి చేదవుతాయి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసేసి ఒక 6 జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. అలాగే ఒక 6 బాదం పప్పులను వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని మనం ఆనియన్స్ని వేయించుకున్న ఆయిల్ వేసేసి ఇందులో అయితే 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. అలాగే 2 చెక్క, 5 లవంగాలు, ఒక 3 ఇలాచీలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఈ టేస్ట్ అనేది ఎవ్వరు మిస్ అవ్వరు, అంత బాగుంటుంది. ఇలా కాస్త కలుపుకొని మూత పెట్టేసి ఒక 6 నుంచి 8 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో సపరేట్ అయ్యేదాకా బాగా ఉడికించుకోవాలి. ఈ ఆయిల్లో చికెన్ అనేది ఎంత బాగా ఉడుకుతుందో దానికి అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇదేనండి అసలైన సీక్రెట్ ఈ కర్రీకి. చూడండి, ఇక్కడైతే మీకు కనబడుతుంది కదా, ఆయిల్ అయితే సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా జీడిపప్పు, బాదం పేస్ట్, ఆనియన్స్ పేస్ట్ని చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఈ కర్రీలో వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాలు మళ్ళీ చికెన్ని ఉడికించుకోవాలి.
చూడండి ఇక్కడ కర్రీ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో. ఆయిల్ అయితే ఇప్పుడు సపరేట్ అయిపోయింది. చివరగా ఇందులో అయితే ఒక 4 పచ్చిమిర్చి వేసేసి మరోసారి కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే వేయాలి. ఈ కర్రీలోకి అయితే కొంచెమే వాటర్ పడుతుంది, మరి ఎక్కువ వాటర్ ఏం పట్టదు. చూసారు కదా, నేనైతే వాటర్ అయితే ఇక్కడ వేయలేదు, ఇక్కడే వేసాను కొంచెం. ఇలా వాటర్ వేసేసి మరోసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి ఈ కర్రీలో అయితే ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. చివరగా ఇందులో అయితే కొద్దిగా గరం మసాలా వేయాలి, అలాగే కొత్తిమీర కూడా వేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా ఎలా ఉందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి ఇలా కంపల్సరీగా చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.